ఏపీలో పొలిటికల్ పుంజులు రంజు మీదున్నాయి. బెట్టింగ్ కోళ్లు కుక్కరకో అంటున్నాయి. ఐపీఎల్ బెట్టింగ్ ని మించిపోయింది ఏపీఎల్ బెట్టింగ్. ఆంధ్ర పొలిటికల్ లీగ్ విన్నర్ ఎవరు? జగనా, చంద్రబాబు? జూన్ 4 దాకా ఆగలేమంటున్నారు బెట్టింగ్ బంగారు రాజులు. రిజల్ట్ ఇప్పుడే చెప్పేస్తామంటున్నారు. అయితే కాయ్ రాజా కాయ్ అనాలి అని అంటున్నారు. ఇక 2 వర్గాల పందెం రాయిళ్లు మా వాళ్ళదే గవర్నమెంట్ అని అంటున్నారు. పందేలు ఇప్పుడు 100 కోట్లను దాటిపోయాయి, 1000 కోట్లను టచ్ చేస్తున్నాయి. ఇక ఆ ఒక్క స్థానంపై అయితే 500 కోట్లు పందెమంటున్నారట. ఇక విఐపి నియోజకవర్గాల బెట్టింగ్లు సెపరేట్ అని చెబుతున్నారు. ఏపీలో ఏ మూల చూసినా పందేల పంచాయతీ నడుస్తోంది. ఈ బెట్టింగ్ సునామీ తెలుగు రాష్ట్రాలను దాటేసి అమెరికాను తాకింది. బెట్టింగ్ ఫీవర్తో పందెం రాయుళ్లు ఊగిపోతున్నారు. ఏపీలో కాయ్ రాజా కాయ్ ఫలితాలపై జోరుగా బెట్టింగ్లు. ఐపీఎల్ ని మరిపిస్తోన్న ఏపీఎల్. వైసీపీనా కూటమా అంటూ భారీగా పందాలు. విఐపి సీట్లపై భారీ బెట్టింగులు. పిఠాపురం పైనే 500 కోట్ల బెట్టింగులు. చేతులు మారనున్న 20,000 కోట్లు. ఏపీ ఎన్నికల ఫలితాల మీద బెట్టింగులు జోరుగా నడుస్తున్నాయి. పులివెందులలో సీఎం జగన్ మెజారిటీ దగ్గర నుంచి మొదలు పెడితే కుప్పంలో చంద్రబాబు మెజారిటీ, పిఠాపురంలో ఎవరు గెలుస్తారనే దాకా రకరకాల బెట్టింగ్లు రంజుగా సాగుతున్నాయి. We have a great opportunity to grab as far as sports and entertainment is concerned. If you ask me to choose a game which is king of all games, it'll definitely be football. Football is a sport for everyone. Football means to me these kids. There's a lot of teamwork there and there are skills that are put into it. That's something that I love. It's a game of games. If we can act as a catalyst for India's ascendancy in football ranking in the world, that would be a great contribution largest news network of a country can make. This is the perfect vehicle to help grow football in India. If you have young talented players, the professional clubs can have new talents. We learn so much in life. It's education and it opens more doors. We'll have to go to the nook and corners of our country and identify these talents. There's huge amount of talent in this country. Everybody has a chance. We are here for you to create that opportunity. We are both passion driven. We can support your coaches, your teachers with training. We as Striker Labs, we are providing solutions to give all talents the best insights. It's a beautiful Cinderella story where the small clubs can compete with the professional clubs. We must regain our own pride. The great Indian football dream would soon be a reality. 20 boys and 20 girls will be taken all the way to Austria and Germany. We can do anything in the name of football. Congratulations for putting this up. Focus on what we love to do. The future is bright. You have the chance to watch a real Bundesliga match. Thank you, TV9. TV9 will be our partner here in India for the future. Sports is one instrument with which India's brand imagery can be enhanced and developed across the world. This and more. Streaming on News 9 Plus. ఇక లక్షకు 5 లక్షలు అంటూ బెట్టింగ్ బాబులు కాలు దువ్వుతున్నారు. ఈ నెల 13న ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ సీట్లకు పోలింగ్ జరిగింది. జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి. అయితే వైసీపీ, కూటమి పార్టీల గెలుపోటములపై భారీగా బెట్టింగులు జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా పిఠాపురంలో కాయ్ రాజా కాయ్ అంటూ బెట్టింగులు కడుతున్నారు. పిఠాపురం విన్నర్ ఎవరు, మెజార్టీ ఎంతొస్తుంది అనే అంశాల నుంచి రకరకాల బెట్టింగ్లు నడుస్తున్నాయట. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గం పైనే 500 కోట్ల రూపాయలకు పైగా బెట్టింగులు నడుస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక అసెంబ్లీ సీట్లతో పాటు పార్లమెంటు నియోజకవర్గాలకు సైతం బెట్టింగులు పెట్టినట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20,000 కోట్ల బెట్టింగులు జరుగుతున్నాయని పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఎన్నికల రిజల్ట్స్ కోసం తీవ్ర ఉత్కంఠగా ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు.
పిఠాపురం తర్వాత ఏపీని ఊపేస్తోన్న మరో వీఐపీ నియోజకవర్గం కుప్పం. ఈ అసెంబ్లీ సీటు నుంచి ఇప్పటి వరకు 7 సార్లు గెలిచారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. 1989 నుంచి ఇక్కడి నుంచి వరుసగా గెలుస్తూనే వస్తున్నారు టీడీపీ అధ్యక్షుడు. ఈసారి కుప్పంలో రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది. రాష్ట్రంలో అత్యధిక పోలింగ్ జరిగిన నియోజకవర్గాల్లో 2వ స్థానంలో నిలిచింది కుప్పం. ఇక్కడ 89.88% అంటే దాదాపుగా 90% ఓటింగ్ రికార్డైంది. ఇప్పుడు ఇదే అందరిలో ఉత్కంఠ పెంచుతోంది. కుప్పంలో రికార్డు స్థాయి పోలింగ్ ఎవరికి అనుకూలం, ఎవరికి ప్రతికూలం? అత్యధిక ఓటింగ్ శాతం నమోదు ఏ పార్టీకి కలిసొచ్చే అంశం? పెరిగిన ఓటింగ్ శాతంపై ఎవరి లెక్కలు వారివే. ఇక కుప్పం దంగల్లో గెలుపోటములే కాదు, 1,00,000 ఓట్ల మెజార్టీ అంశం బెట్టింగ్ లో కీ రోల్ గా మారింది. 1,00,000 ఓట్ల మెజార్టీ టార్గెట్ గా టీడీపీ ఫైట్ చేస్తే చంద్రబాబు ఓటమే లక్ష్యంగా వైసీపీ పోల్ మేనేజ్మెంట్ చేసిందంటున్నారు. దీంతో కుప్పంలో చంద్రబాబు గెలుపోటములపై కూడా భారీగా పందాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. కుప్పం సీటులో ఫైట్ ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ బెట్టింగులతో అది మరింత ఉత్కంఠ రేపుతోంది. టీడీపీ, వైసీపీ ఎవరి ఎలక్షన్ ఇంజనీరింగ్ పనిచేసింది అనేది జూన్ 4న తేలనుంది. దీంతో ఇప్పుడు ఏపీలో కుప్పం రిజల్ట్ స్పెషల్ అట్రాక్షన్ గా మారబోతోంది.